హలో హీరో, నిన్నే. ఏంటి హీరో డల్గా ఉన్నావు? ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇంకెందుకు డల్గా ఉన్నావు? నవ్వరా, క్యూట్గా ఉంటావు. నిన్న ఒకటి అడగొచ్చా? ఒకటేంటి 2 అడుగు. ఇవ్వనన్నానా? కాదన్నానా? దినేష్ ఎవరు? హా? ఆ దినేష్కి నీకు సంబంధం ఏంటి? పా శబాష్ రా, మగాడు అనిపించుకున్నావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడి 5 నిమిషాల్లో 5,000 సంపాదిస్తే అనుమానించావు చూడు, నువ్వరా మగాడివంటే. అయినా సంపాదించడం కష్టం గాని అనుమానించడం ఎంతసేపు? ఏంటి కోపం వచ్చిందా? నా డబ్బులు నాకిచ్చే. ఇవ్వు. ఇవ్వరా. ఇప్పుడు లేవు, 2 days ఆగిస్తా. చూసావా, నోట్లోంచి మాట వచ్చినంత ఈజీ కాదు చెయ్యి జోబులోకి వెళ్ళడం. అనుమానించడం ఈజీరా, సంపాదించడమే కష్టం. నేను అనుమానించే దానికన్నా ముందు నిన్ను ప్రేమించాను. ఒక భర్త పగలంతా పనిచేసి సాయంత్రానికి ఇంటికొచ్చేది కేవలం డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే కాదు. పగలంతా తాను పని చేసుకొని వచ్చినా సాయంత్రానికి తన పెళ్ళాం ఇంట్లోనే ఉంటుందని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్నే ప్రేమ అంటారు. భార్యకి ఇతర దేశాల్లో ఉద్యోగం వచ్చిందని ఫ్లైట్ ఎక్కించి టాటాలు చెప్పేవాళ్ళంతా పిచ్చోళ్ళని కాదు అర్థం. తను అక్కడున్నా అతన్ని ఇక్కడ పెట్టుకుంటుందని ఒక నమ్మకం, దాన్నే ప్రేమ అంటారు. ఇప్పటికీ మన హైందవ ధర్మం ప్రకారం భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటున్నారంటే దానికి కారణం నువ్వు చెప్పిన డబ్బో సంపాదనో ఇంకోటో కాదు, నమ్మకం. దాన్నే ప్రేమ అంటారు. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకం లేని చోటే అనుమానం ఉంటుంది. దినేష్ ఎవరని అడిగావు కదా, నా కజిన్.